గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు సలీం. నేను హైదరాబాద్ హఫీజ్పేటలో ఉంటాను. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ప్రస్తుతానికి నేను వెస్టీజ్ బిజినెస్లో క్రౌన్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నాను. నా ఇన్కమ్ వచ్చేసి 1,12,000. నేను ప్రజెంట్గా నేను ఇప్పటివరకు ఏదైతే ఇంట్లో ఉంటున్నానో ఆ ఇంటి లొకేషను ఇంకా చూపించడానికి, తర్వాత నేను డియూసీడీ అయిన తర్వాత ప్రజెంట్ ఉన్న ఎట్లాంటి లైఫ్ స్టైల్ ఉంది నాది, డియూసీడీ అయిన తర్వాత ఎలా నా లైఫ్ స్టైల్ ఉండబోతుంది అనేది వీడియో రెండు తీసి మీకు చూద్దామని ఈరోజు వీడియో చేస్తున్నాను. సో ప్రస్తుతానికి నేను మా ఒకసారి ఇల్లు చూపించి దాని నుంచి మీతో 2 విషయాలు మాట్లాడతాను. ఓకే ఫ్రెండ్స్, ఇది నా యొక్క డ్రీమ్స్ ఫ్రెండ్స్. ఇవన్నీ నా డ్రీమ్స్ అనమాట. ఫ్యూచర్లో ఇంకా కాబోతున్నాయి. ఇంకా ఇది నా డ్రీమ్ హౌస్. ఇదే కాకుండా ఇప్పుడు నాదొక డ్రీమ్ ఉంది, 100 విల్లాస్ వెస్టీజ్ ఇంకా విన్నింగ్ టీంలో, నా టీంలో ఒక 100 మంది క్రౌన్లు కావాలి. ప్లస్ వాళ్ళ ఇన్కమ్ గిట్ట 1 to 2 lakh మధ్యన కావాలి. తర్వాత ఈ 100 విల్లాస్ ఏదైతుందో మేము సిటీకి ఒక 30 నుంచి 40 కిలోమీటర్ దూరంలో 150 ఎకరాలు తీసుకొని దాని తర్వాత మా క్రౌన్స్ అందరి ఇండ్లు ఈ మోడల్గా ఉండాలి అనేటటువంటి ఫోటో నేను డ్రీమ్ పెట్టుకున్నాను. సో ప్రజెంట్ ఇది మా ఇల్లు. ప్రజెంట్ ఉంటున్న ఈ సిచ్యువేషన్ నేను ఈ ఇంట్లో ఉంటున్నాను. ఇది మా కిచెన్ రూము. ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నా అంటే రేపు ఈరోజు ఉండబోయే లైఫ్కి, రేపు డియూసీడీ అయిన తర్వాత ఇక్కడ వచ్చేసి మా పిల్లలు, మా బాబు సమీర్, మా పాప సుహానా బేగం. సో నేను వీడియోలు యూట్యూబ్లో చేసే వీడియోస్ అన్ని ఇక్కడనే చేస్తుంటాను. సో ఇది నేను ఉండే ప్రజెంట్ ఇల్లు సిచ్యువేషన్. బయట మాది. ఒకసారి బయట వాతావరణం కూడా ఒకసారి చూపిస్తాను నేను ఎట్లా ఉందనేది. ఫ్రెండ్స్, ఇది మా ఇంటి యొక్క వాతావరణం. మేము ఉండే సిచ్యువేషన్, ఈ ఇంట్లో ఉంటున్నాము. అయితే నేను మీతో ఏం చెప్పదలుచుకున్నానంటే ప్రజెంట్ నేను యాక్చువల్గా ట్రావెల్స్ బిజినెస్ ఉండే ఒక 24 months క్రితం వెస్టీజ్ బిజినెస్ స్టార్ట్ చేయకముందు దాంట్లో నాకు పెద్ద లాస్ కావడం వల్ల, ఓలా క్యాబ్ రావడం వల్ల లాస్ అయ్యి నాకు ఇంచుమించు 24 లక్షలు అప్పు అయిపోయి ఉండే. కానీ అదే అప్పుకు ప్రతి నెల ఇంట్రెస్ట్ 70,000 కడుతూ నా ఇన్కమ్ అనేది లేదు. నెలకి 70,000 రూపాయలు కడుతూ నేను వెస్టీజ్ బిజినెస్ బిల్డ్ చేస్తూ 24 నెలల్లో క్రౌన్ అయ్యాను. ఆ ఉన్న కాస్త అప్పు ఇంకొంచెం ఇంట్రెస్ట్ పే చేస్తూ ఇంకా అప్పు పెరిగింది కానీ తరగలేదు. కానీ ఇప్పుడు ఇంకొక 24 months లోపల నేను డియూసీడీ అయిన తర్వాత నా లైఫ్ స్టైల్ ఎలా ఉండబోతుంది, ప్రజెంట్ నేను ఎలాంటి సిచ్యువేషన్లో ఉండి బిజినెస్ నేను బిల్డ్ చేస్తున్నాను, ఇది మీకు ఒక హోప్ ఇవ్వడానికి మాత్రం ఈ వీడియో చేస్తున్నాను. నేనున్న పరిస్థితుల్లో చేస్తున్నానంటే మీరు 100% చేసి సక్సెస్ అవుతారు. తర్వాత ఈ డియూసీడీ అయిన తర్వాత నేను ఈ వీడియో రిలీజ్ చేస్తాను. అప్పటి వరకు చేయను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, విష్ యూ వెల్. ప్రతి ఒక్కరు చేయగలుగుతారు. థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. నా పేరు సలీం. నేను హైదరాబాద్లో ఉంటాను. సో నేను 2019లో ఒక వీడియో చేశాను. వెస్టీజ్లోకి రావడానికి ముందు నేను ఒక క్యాబ్ డ్రైవర్గా పనిచేసేవాడిని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో. తర్వాత నేను ట్రావెల్స్ బిజినెస్ పెట్టుకొని ఆ ట్రావెల్స్ బిజినెస్లో 24 లక్షలు అప్పుల్లోకి వెళ్ళిపోయి, సో హఫీజ్పేటలో ఒక 72 గజాల ఇల్లు ఉండే, ఆ ఇల్లు అప్పులకి అమ్ముకొని ఆ రోజు నేను ఆ ఇల్లు అమ్ముకొని సామాన్ తీసుకొని బయటికి వెళ్ళేటప్పుడు ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో ఇక్కడ యాడ్ చేస్తాను నేను. సో వచ్చే 2 సంవత్సరాల్లో నేను డియూసీడీ అయిన తర్వాత నా లైఫ్ స్టైల్ ఎలా ఉండబోతుంది, ప్రజెంట్ ఎట్లా ఉంది, రాబోయే రోజుల్లో ఎట్లా ఉండబోతుంది అనేది ఆ రోజు వీడియో తీశాను. సో అదే విధంగా ఈ రోజు నేను నా లైఫ్ కంప్లీట్గా చేంజ్ అయింది. నెలకి 12-13 లక్షల ఇన్కమ్ తీసుకుంటున్నాను. మర్సిడీస్ బెంజ్ కార్ తీసుకున్నాను. అదేవిధంగా 1,60,00,000 రూపాయలు పెట్టి ఇల్లు తీసుకోవడం జరిగింది. సో ఈ ఇల్లు వ్యూ మొత్తం ఇప్పుడు నేను చూపించబోతున్నాను ఈ రోజు నా లైఫ్ స్టైల్ ఎలా ఉండబోతుందని. సో నేను చెప్పేది ఏంటంటే మీరు నిర్ణయం తీసుకుంటే ప్రతి ఒక్కరికి ఈ విధంగా డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకునే అవకాశం ఉంది. వెస్టీజ్ ఇంకా విన్నింగ్ కాంబినేషన్లో మా లైఫ్ కంప్లీట్గా చేంజ్ అయింది. మీకు గిట ఇదే అవకాశం ఉంది. సో మనం ఒకసారి చూద్దాం మన యొక్క ఇంటి వ్యూ. థ్యాంక్ యూ.
दुनिया की तरफ से तुम्हें एक खूबसूरत सा बुके और ये 3 पॉइंटर स्टार, जो लोगों का सपना होता है कि यार ये मर्सिडीज हमारे घर में होनी चाहिए, वो आज उसी एयरपोर्ट पर जहाँ पे सलीम इंतजार करता था खड़े होके इस बात के लिए कि लोग आ जाएं और टिप दे दें, और उसी एयरपोर्ट पर अब सलीम उतरता है, अपनी पत्नी का दरवाजा खोलता है, ड्राइवर इसका गाड़ी लेके जाता है और ये सीधा बैग उठा के विनिंग टीम का सेमिनार करने के लिए वेस्टीज का टैग लगाते हुए एयरपोर्ट में फ्लाइट में चढ़ जाता है। जहाँ उतरता है वहाँ सैकड़ों लोग स्वागत के लिए तैयार होते हैं, हजारों लोग स्पीच के लिए सुनने को तैयार होते हैं। वो है हमारा सलीम। ये मर्सिडीज तो बहुत सारी। यस, हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। मैं सलीम बात कर रहा हूँ हैदराबाद से। आज एक वीडियो ऐसी इसलिए बना रहा हूँ क्योंकि एक वक्त ऐसा था कि मैं हमारे बच्चों को पेरेंट्स मीटिंग के लिए बुलाते थे, मगर हम जा नहीं पाते थे क्योंकि उस टाइम पे हमको मीटिंग्स, कमिटमेंट्स, प्लान्स होते थे। मगर आज हमारे पास टाइम भी है और आज लग्जरी गाड़ी मर्सिडीज बेंज में बच्चों को स्कूल छोड़ रहा हूँ, बच्चे को स्कूल भेज रहा हूँ, बेटी को कॉलेज में छोड़ने जा रहा हूँ। तो बस 2 साल का कमिटमेंट, सीरियस कमिटमेंट लेने से जिंदगियाँ ऐसा बदल सकते हैं। बस ज़्यादा से ज़्यादा काम करना है। चलो गोक्राउन के मीटिंग्स ऑलरेडी अब शुरू होने वाले हैं। థ్యాంక్ యూ। సో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్। నేను సలీం హైదరాబాద్ నుండి, బానూర్ మా విలేజ్. సో ఇక్కడ వచ్చేసి చూడండి, నేను ఇక్కడ స్విట్జర్లాండ్కి వచ్చాము. ఎంత మంచిగా వ్యూ ఉంది, ఎంజాయ్ చేస్తున్నాం. చాలా మందికి వెస్టేజ్ గురించి చెప్పాము, చాలా మంది నమ్మలేదు, కొందరు నమ్మారు. కొందరు నమ్మడం వల్ల వాళ్ళ జీవితం చేంజ్ అయింది, వాళ్ళతో పాటు మా జీవితం చేంజ్ అయింది. సేమ్ మీకు అవకాశం ఉంది, ఇప్పటికైనా మించిపోయింది లేదు. స్టార్ట్ చేయండి, మీరు గిట్ట ఇలాంటి ట్రిప్స్ ఎంజాయ్ చేయొచ్చు. సో మేము ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేస్తున్నాం.